మేము ఈ సమ్మె చేయడానికి 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం స్టైఫండ్ హైక్ అండి. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి 15% పెంచాలని ఒక జీవో వచ్చిందండి. కానీ ఇప్పుడు ఏంటంటే 2024లో 15% హైక్ చేశారండి. సో ఇప్పుడు 2026 జనవరికి మనకి స్టైఫండ్ హైక్ చేయాలనేది ఉంది. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి స్టైఫండ్ హైక్ అనేది సవరణ అనేది మాకు చెప్పలేదు అండ్ మాకు హామీ కూడా ఇవ్వలేదు. ఒక రాతపూర్వకంగా హామీ కూడా ఏమీ ఇవ్వలేదు మనకి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి. మేము ఎవరితో అయితే నిన్న మంతనాలు జరిపాము కానీ మా డిమాండ్స్కి ఒప్పుకోవట్లేదు. మేము ఎంత అర్జించినా వాళ్ళు మా బాధ వాళ్ళకి అర్థం కాలేదు, మా డాక్టర్స్ ఏవైతే మేము ఫేస్ చేస్తున్నామో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు స్టైఫండ్ హైక్ అండి. స్టైఫండ్ హైక్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది, 15% హైక్ అని. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఏపీ స్టేట్, అదర్ స్టేట్స్లో కూడా, ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే మనకి డాక్టర్స్ వాళ్ళ పనికి తగ్గ వేతనంని వాళ్ళు అర్జిస్తున్నారండి. కానీ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ఆ స్టైఫండ్ హైక్ ఎందుకు అడుగుతున్నారు, దాని మీద ఒకసారి కమిటీ వేసి మాకు హైక్ ఇవ్వాలనేది మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ. సో ఇదేంటంటే గవర్నమెంట్ ప్రకారం 15% హైక్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. మేము 30% అడిగాము. ఎందుకు అడిగాము అనేది కూడా మా దగ్గర రీజన్ ఉంది. ఎందుకంటే నెలవారీ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగాయి ప్రతి ఒక్కరికి. అంటే నార్మల్లీ మనకి ఒక 10,000 ఉండేది, ఇప్పుడు 20,000 అయ్యింది. సో అలాగా డైలీ వేతనాలు ఎలా పెరిగాయో మాకు కూడా ఖచ్చితంగా ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్కి ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్క డాక్టర్స్కి వాళ్ళొక అవసరాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. పేషెంట్ కేరే కాకుండా ఫస్ట్ అనేది డాక్టర్ వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవాలి కదండి. సో కంపల్సరీ మేము ఆ స్టైఫండ్ అనేది న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. ఇది ఒకటి ఫస్ట్ కారణం అండి, రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎవరైతే ఎంఎస్సి పిహెచ్డి అంటారండి, ఎవరైతే డిఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నాలజీ చేసి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఎనీ మెడికల్ అండి, ఎంబీబీఎస్ చెయ్యరు వాళ్ళు. సో జస్ట్ ఎంఎల్టీ చేసి ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, మేము వచ్చి ఎనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ ఏంటంటే దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ పిల్లర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యూచర్ డాక్టర్స్ ఒక ప్రాక్టీస్ చేసి పేషెంట్ని కాపాడగలుగుతారో అలాంటి డాక్టర్స్కి టీచ్ చేయాలి. అంటే ఇనిషియల్గా బేసిక్స్ నుంచి వాళ్ళకి చెప్పాలి. దానికి మేము అర్జిస్తుంది ఏంటంటే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసి అంత కష్టపడి నీట్ యూజీ క్లియర్ చేసి ఎంబీబీఎస్కి వస్తారు, తర్వాత నీట్ పీజీ క్లియర్ చేసి ఎవరైతే ప్యాషన్గా, అంటే ఇప్పుడు అందరూ పేషెంట్ కేర్ అనే వెళ్ళరు, కొంతమంది వాళ్ళకి టీచింగ్ అనే ఇంట్రెస్ట్, ప్రొఫెషన్, ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు కూడా మన డాక్టర్స్ ఉంటారు. సో ఎవరైతే ఈ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి మేము మంచి స్టడీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి డాక్టర్స్కి అన్యాయం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ అనేది అక్కడ కంప్లీట్గా నల్ అయిందండి. అంటే నాలెడ్జ్ ఇంకా ఎలా వస్తుంది, ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒక ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కాకుండా ఒక ఎంఎస్సి పిహెచ్డి, ఈవెన్ అసలు మెడికల్ గురించే తెలియని ఒక పర్సన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ అన్యాయంగా. అదేంటంటే ఈవెన్ ఎన్ఎంసి ప్రకారం ఒకప్పుడు మనకి ఈ ఎంఎస్సి పిహెచ్డి అనే వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే ఫ్యాకల్టీ తగ్గిపోవడం వల్ల మన గవర్నమెంట్ ఎన్ఎంసి రూల్ ఇచ్చింది. ఓకే, ఈ ఫ్యాకల్టీ తగ్గిపోయారు, ఒక 2-3 ఆఫ్టర్ ఎండి, ఎవరైతే ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఈ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి ఏ వ్యాకెంట్ పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందండి, ఎన్ఎంసి గవర్నమెంట్. సో దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ముందుగా వాళ్ళని ఫిల్ చేసేస్తున్నారు. దానివల్ల ఎవరైతే కష్టపడి ఇంత దూరం చదువుకొని ఎంట్రన్సెస్ చాలా కష్టం, మీరు చూసే ఉంటారు నీట్ యూజీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, అలాగే నీట్ పీజీ క్లియర్ చేయడం కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ కష్టం. సో అలా కష్టపడి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని, సో అలాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఈ విషయం మీద ఎలాంటి మాకు స్పందన రాలేదండి గవర్నమెంట్ నుండి. సో ఈ విషయాన్ని, అండ్ 3వ పాయింట్ ఏంటంటే మనకి రిటైర్మెంట్ ఏజ్, సో 62 నుంచి 65 ఏళ్ళు పెంచడం జరిగిందండి రిటైర్మెంట్ ఏజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే, దానివల్ల మనకి డాక్టర్స్కి వచ్చే సమస్యలు ఏంటంటే, మనకి పదవీ కాలం ఎక్కువ అవ్వడం వల్ల ఆల్రెడీ కొత్తగా వచ్చే యంగ్ డాక్టర్స్కి అనేది అవకాశాలు తగ్గిపోతాయి. ఈవెన్ దో ఇక్కడ మన గవర్నమెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్
గ్రాడ్యుయేట్ సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనకి వేతనం అనేది తగ్గిపోతుంది. ఆ ఉపకార వేతనము అండ్ జాబ్స్ అనేవి మన యంగ్ డాక్టర్స్కి కంప్లీట్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా మాకు చాలా ప్రెషర్ పడుతుందండి. ఎంతోమంది ఇంత కష్టపడి వచ్చి ఒక జాబ్లెస్గా ఉండడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో ఇది కూడా గవర్నమెంట్ ఒకసారి మేమేమైతే డిమాండ్ చేస్తున్నామో వాటి మీద క్లుప్తంగా ఆలోచించి ఒక కమిటీ వేసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి దగ్గరికి మా బాధ, మా డాక్టర్స్ అందరి బాధ తెలుసుకోవాలని చెప్పి ఒక్కసారి మేము అర్జిస్తున్నాము. ఇది శాంతియుతంగా చేసే ప్రొటెస్ట్ కానీ ఎనీ పొలిటికల్ ప్రొటెస్ట్ కాదండి. మాకు ఎలాంటి గవర్నమెంట్తో ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లం వచ్చి మా జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఇంత కష్టపడి ఇంత చదువుకొని ఇంతవరకు వచ్చారో, పేషెంట్స్ కోసం నిరంతరం కష్టపడుతున్నారో, రేయి పగలు అనక కష్టపడి డ్యూటీ చేసి ఇంత దూరం వచ్చారో వాళ్ళ కోసం మా ఈ ప్రయత్నం. ఫ్యూచర్ డాక్టర్స్ కూడా ఇంకా చాలామంది పేషెంట్ కేర్ కోసం రావాలి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక్కసారి మా మనవి అని ఇస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు ఏమైంది మేడం? నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాత విఫలమయ్యాయండి. యాక్చువల్గా హెల్త్ సెక్రటరీ గారు మాకు ఎలాంటి అనుకూలమైన సమాధానం ఇవ్వలేదండి. సో దానివల్ల ఏంటంటే మాకు చాలా బాధ కలిగింది. సో అందుకని ఈరోజు మళ్ళీ మేము ప్రొటెస్ట్ కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది.